స్వామి, మా స్వామి వచ్చేసారా? కన్నయ్య, కన్నయ్య ఇక్కడికి వచ్చాడా? మీలో ఎవరైనా చూసారా వాణ్ణి? యశోద, ఏం జరిగింది? ఒక నిమిషం క్రితం పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. బొబ్బట్లు చేద్దామని వెళ్ళారంతే. వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. కన్నయ్య కనిపించడం లేదు, ఊరి పిల్లలందరూ కనిపించడం లేదు. మీకిదంతా వేళకోళంగా ఉందా? హే నారాయణ, మీకు అనేక ధన్యవాదాలు. నేను వద్దని చెప్పాను కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అమ్మా అమ్మా, మా అంతటా మేము వచ్చామా ఏంటి? నువ్వే కదా మమ్మల్ని తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చానా? మాకు వనానికి దారి కూడా తెలీదు. మేము నిన్ను వెంబడిస్తూ వచ్చామమ్మా. అరే, నేను మీ అందరినీ వెతుకుతున్నాను. అవునా, మీరు నా వెనకాలే వస్తే నన్నెందుకు ఆపలేదు? నువ్వేగా చెప్పింది, నువ్వెప్పుడు వనానికి వెళ్ళినా నా వెనకాలే వచ్చేయనన్నది. నేను ఎప్పుడు వనానికి వెళ్ళినా నా వెనకాలే వచ్చేసాయి. చాలా. మరి మీరే నాకు మాట ఇచ్చారు కదా, ఒకవేళ ఇలా చేస్తే మీరు తిట్టరని. కానీ ఇప్పుడేమో మీరు ఊరు వాళ్ళందరి ముందు నా చెవు పట్టుకొని నిలబడ్డారు. నా దగ్గరే అతి తెలివి చూపిస్తున్నావా? చెప్తానుండు నీ సంగతి. నిన్ను ఆగు ఆగు కన్నయ్య. యశోద, కన్నయ్య, యశోద, ఆగు కన్నయ్య, నేను చెప్తున్నానా? రా కన్నయ్య, ఆగు. ఆగమంటుంటే. వద్దమ్మా, మళ్ళీ దండించకు. ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. అయినా మంచి జరిగింది కదా, కన్నయ్య మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. బృందావనానికి వచ్చాక మీరు బలహీన పడ్డారు కదా, లేదా? మీ వినికిడి శక్తి ఖచ్చితంగా బలహీన పడిపోయింది సులక్షణ చిన్నమ్మ. ఒకసారి చెప్తే వినిపించలేదు కదా, మళ్ళీ చెప్తున్నాను. నేనమ్మని తీసుకురాలేదు, తనే మా అందరినీ తీసుకొచ్చింది. కన్నయ్య, యశోద, పిల్లవాడు ఆడుకోనివ్వు. అయినా ఈ ప్రదేశం సురక్షితమైంది. ఏ క్రూర మృగాలు ఉన్నట్లు ఇక్కడ అనిపించడం లేదు. పిల్లలు, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, లోపలే ఆడుకోవాలి. అర్థమైందా అందరికీ? అర్థమైందా కన్నయ్య? సరే, వెళ్ళండి, ఆడుకోండి. భోలా, వంశీ, పిల్లల్ని చూస్తూ ఉండండి. నువ్వేమీ ఆందోళన పడకూడదునా, కన్నయ్య ఎక్కడికి వెళ్ళడు. నీకు తెలుసు కదా కస్తూరి, వీడి కాళ్ళు ఒక దగ్గర ఉండవసలు. బోలా, వంశీ ఇక్కడ ఉన్నారు కదా, మీరు మాతో రండి. మీకెలాంటి పూలు చూపిస్తామంటే అవి ఇప్పటి వరకు చూసి ఉండరు. మీకే తెలుసుగా, బృందావనంలో అరుదైన పూలు దొరుకుతాయి. పదండి.
అక్కడ చూడండి వదినా, ఎంత బాగున్నాయో. క్షమించండి అమ్మా, బృందాదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకో అల్లరి పని చేయాల్సి ఉంటుంది నాకు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నాడు కన్నయ్య? అదే, ఎన్ని రోజులైపోయింది మనం దాగుడు మూతలాట ఆడుకొని. అవునా? అరే అవును, ఇక్కడ దాక్కోడానికి ఎన్నెన్ని చోట్లున్నాయో. కన్నయ్య, మరి మనం దాక్కుందామా? ఇవాళ కనిపించకుండా వెళ్ళాలి నేను. సకులారా, కానీ అన్న ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు. మీరు వెళ్ళండి, నేను ఆడలేను. ఎందుకు? ప్రతిసారి అన్న నేనే ఉంటాం, ఈసారి మేం దాక్కుంటాం. ఈరోజు ఆటను అన్న మొదలు పెడతాడు. సరే, మొదలు పెడతాను. నాకేమైనా భయమా ఏంటి? చిటికెలోనే అందర్నీ వెతికి పట్టుకుంటాను. ఇలా నవ్వండి నవ్వండి. అందరికంటే ముందు నిన్నే పట్టుకుంటాను కన్నా. వెళ్ళండి, మీరందరూ దాక్కోండి. ఒకటి, బలరాముడికి కళ్ళు కోటి. 2, గొప్పవాడు. వాడే బలరాముడికి దొరకకుండా ఉన్నవాడు. అందరికందరూ ఎటెళ్ళిపోయారు? అంతగా చింతించకండి యశోద గారు, అందరూ దాగుడు మూతలాడుకుంటున్నారు. అదిగో అటు చూడండి. 10, ఇదిగో పట్టుకుంటున్నాను. ఎక్కువసేపు దాక్కోలేరు. ఒక్కొక్కరిని పట్టేసుకుంటాను. మీరు వనంలోకి ప్రవేశించారు స్వామి. అయినా ఈ బృందాదేవికి మీ దర్శన భాగ్యం కలుగలేదు స్వామి. ఇక ఇప్పుడైనా దర్శనమివ్వండి. నేను ఇప్పటినుంచో ఇక్కడే ఉన్నాను బృందాదేవి. మీరు నాకు సాక్షాత్కార దర్శనమిచ్చి నన్ను ధన్యురాల్ని చేశారు స్వామి. మనకి ఎప్పటినుంచో ఈ బంధం ఉంది బృందాదేవి. అలాంటప్పుడు మిమ్మల్ని కలవకుండా ఎలా ఉంటాను? నాకు అర్థం కాలేదు స్వామి. మీ గురించి మొత్తం లోకానికి తెలిసే ఉండాలి. కేదార మహారాజు పుత్రిక బృంద తన భక్తితో గోలోకానికి అధికారయ్యింది. ఇక్కడ ఇదే ప్రదేశంలో మీ తపస్సుతో మీరు నన్ను ప్రాప్తి పొందారు. అప్పుడు ఇక్కడ ఏమీ ఉండేది కాదు. ఓం నమో నారాయణాయ. 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 కళ్ళు తెరువు బృందా. స్వామి, మీరా? నీ తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. నీ సాధనతో ఎండిన భూమిని కూడా వనంలా చేసేశావు. ఖాళీగా ఉన్న ఈ ప్రదేశాన్ని పచ్చగా ఒక వనంలా చేసేశావు నువ్వు. ఇంకా ఇప్పుడు నువ్వు వనంలో భాగం అయిపోయావు బృందా. ఈ వనం ఇప్పుడు నీదే అయిపోయింది. ఇక రాబోయే యుగ యుగాల వరకు ఈ వనం చుట్టుపక్కల ప్రదేశాలు నీ పేరుతోనే ఖ్యాతి చెందుతాయి.
ఈ బృందావనానికి వచ్చి ఏ భక్తుడైనా నీ ఆజ్ఞతో తపస్సు చేస్తే వారి తపస్సు నీ తపస్సులాగా తప్పకుండా సఫలమవుతుంది. ఇక నుంచి ఈ వనక్షేత్రం పూజనీయమవుతుంది. స్వామి, ఒక భక్తురాలిని పూజనీయంగా చేయడానికి కారణం? నువ్విప్పుడు కేవలం భక్తురాలివి కాదు బృందా, ఇప్పుడు నువ్వు బృందాదేవిగా మారావు. బృందావనానికి స్వామినివి, బృందావనానికి దేవి. నీకు మాటిస్తున్నాను, ద్వాపరంలో నిన్ను మళ్ళీ కలవడానికొస్తాను. అప్పుడు నువ్వు నా లీలలకు సాక్షివి అవుతావు. ఇవాళ నేనిక్కడికి నీకిచ్చిన మాట పూర్తి చేయడంతో పాటు ఒక కార్యం చేయడానికి వచ్చాను. బృందాదేవి, నాకు మీ ఆజ్ఞ కావాలి. ఆజ్ఞ కాదు స్వామి, ఆదేశం ఇవ్వండి. కంసుడి రాక్షసుల దాడి వల్ల గోకులవాసులకు చాలా హాని జరిగింది. బృందావనంలో కూడా అలా జరగడం నాకు ఇష్టం లేదు. కంసుడి రాక్షసులు ఊరి దాకా రాగలిగారు. దానికంటే ముందే వాళ్ళని ఈ వనంలో ఎదుర్కోవాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి అవసరం ఉంది నాకు. ఇది నా పూర్వజన్మ సుకృతం స్వామి. మీరిచ్చిన వచనానుసారం కారణంగా నేను మీ లీలలకు సాక్ష్యంగా ఉండగలను. ఇంత ఆలస్యం ఎందుకు అవుతోంది? బలరాముడు ఇంకా రాలేదు మనల్ని వెతకడానికి. ఖచ్చితంగా ముందు కృష్ణుడిని వెతకడానికి వెళ్ళుంటాడు. ఇంతసేపు ఒకే చోట దాక్కుని ఉండేవాళ్ళైతే కాదు. కన్నా, బోలా, బన్సీ, యశోద వదిన. కన్నయ్య ఎక్కడా? యశోద వదిన, కన్నయ్య ఇక్కడే ఉన్నాడు. ఈ వృక్షం వెనకే దాక్కుని ఉన్నాడు. ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. ఇదంతా పెద్ద అడవి కదండి. దీనికి తోడుగా నాకు ఇంకో సాయం కూడా చేయాల్సి ఉంటుంది మీరు. కన్నయ్య! నా నిజాన్ని, నా దివ్యత్వాన్ని మా అమ్మకు తెలియనివ్వకూడదు. కన్నయ్య, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరా స్త్రీ? ఎవరావిడ? స్త్రీయా? ఎవరా స్త్రీ? ఇక్కడ ఎవరూ లేరే. కానీ నాకొకరిని చూసినట్టే అనిపించింది. కన్నయ్య, ఒక ఆవిడుంది కదా ఇక్కడ? అవును చిన్నమ్మా. ఎవరు? అనవసరంగా నన్ను ఇరికిస్తున్నారన్నా. తెలీదు చిన్నమ్మా, కానీ ఆవిడను చాలా లతలు, ఆకులు చుట్టుకొని ఉండింది. ఇంకా ఆవిడ కాళ్ళు అచ్చమి వృక్షం వేలలాగే ఉన్నాయి. యశోద, నువ్వు కూడా అలాగే ఎవరినైనా చూసావా? నేను సరిగ్గా చూడలేదు, కానీ ఎవరో ఒక ఆవిడ్ని చూశాను. వదినా, చూస్తుంటే మన బలరాముడికి ఉజ్వలుడి ప్రభావం కనిపిస్తుంది. నా మనవడిని మధ్యలోకి ఎందుకు తెస్తున్నావు? నేను ఊహించి చెప్పడం లేదు చిన్నమ్మా. నేను నిజంగా కృష్ణుడు ఆవిడతో మాట్లాడడం చూశాను. నిజం చెప్పు కృష్ణ,
నువ్వు ఎవరితో మాట్లాడావు? తనతో. ఈ వృక్షంతోనా? లేదు చిన్నమ్మ, ఒక స్త్రీతో మాట్లాడాడు. అమ్మా నాకు తెలీదమ్మా. అన్న ఏ స్త్రీ గురించి అంటున్నాడు? నేను నిజంగా తనతోనే మాట్లాడుతున్నాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడు, అబద్ధం అస్సలు చెప్పొద్దు. అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నేను మీ మంచి కన్నయ్యను కదా. నిజంగా నేను తన్ని అనుమతి అడుగుతున్నాను. అనుమత? కానీ దేనికోసం? మనం గోవులను తీసుకుని ఇక్కడికి వస్తాం కదా, ఇదే వనం నుంచి గడ్డిని కోసి తీసుకెళ్దాం. ఇక్కడే నేను నా సకులందరూ ఆడుకుంటాం, తింటాం, బోల్డన్ని ప్రదేశాలను కూడా చుట్టి వస్తాం. వీటన్నిటి కోసం బృందావనం అనుమతి తీసుకోవాలి కదా నాన్న. తను నిజమే చెప్తున్నాడు. అయితే ఈ వృక్షం నీకు అనుమతిస్తుందా? అవునన్నా, ఈ వృక్షం ఈ వనంలో భాగం. ఈ వనమంతా ఈ వృక్షం యొక్క భాగాలు. కన్నయ్య, అనుమతి లభిస్తే వెళ్దాం. గోధూలి కంటే ముందే ఇంటికి చేరుకోవాలి. పదండన్నా. పద కన్నయ్య. పదకన్నా. ఏదో చిత్రం ఉండింది, కానీ ఏంటది?